మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. శ్రీరాముల వారి కోసం విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేయించిన కథనం గుర్తుందా? రాముల వారు ఆ విమానాన్ని అధిరోహించాక మీరందరూ నా కోసం చాలా కష్టపడ్డారు అని చెప్పి తనతో తన వెంట వచ్చిన వాళ్ళందరికీ చెప్పారట. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బయలుదేరుతాను అని చెప్పి చెబుతూ ఉండగా అక్కడున్న వాళ్ళందరూ అన్నారట, మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము, మేము కూడా మీతో పాటు అయోధ్యకి వచ్చేస్తాము, మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టాము, మిమ్మల్ని కన్న కౌసల్య గారిని ఒక్కసారి చూడాలనుంది అని అన్నారట. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చునుంటే ఆనందించాలనుంది అని అన్నారట. దాంతో విశాల హృదయుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సరే అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారట. ఆ విమానం ఆకాశంలో ఎగురుతూ వెళ్ళింది. అప్పుడు రాముల వారు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందికి చూపిస్తూ, సీత, ఇదే నేను రావణుణ్ణి పడగొట్టిన ప్రదేశం, అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం, అది నరాంతకుడు పడిపోయినటువంటి ప్రదేశం, ఇది హనుమ విరూపాక్షుణ్ణి పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేమందరం వానరములతో కలిసి నిర్మించడం జరిగింది. ఇక్కడే మేమందరం కూడా కూర్చుని సముద్రాన్ని ఎలా దాటగలమా అని చెప్పి ఆలోచించడం జరిగింది. ఇదే కిష్కింధ. ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడం కోసం బయలుదేరారు అని చెబుతూ ఉంటే సుగ్రీవుడు గబగబా వచ్చి, రామా, మనం కిష్కింద మీద నుంచే వెళుతున్నాం కదా, నా భార్యలు తారా రుమా చూస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఎక్కించుకుందాం అని అడిగితే పుష్పకాన్ని కిందకి దించారట. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తారా రుమలకి విషయాన్ని చెప్పి రమ్మని చెబితే అప్పుడు తారా మిగిలిన ఆడవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, రండి రండి, సుగ్రీవుడు జయాన్ని సాధించి రామపట్టాభిషేకానికి వెళుతున్నారు, మంచి మంచి బట్టలు ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చేయండి అని చెప్పటం వాళ్ళందరూ కూడా మానవకాంతల వలె కామరూపాల్ని పొంది పట్టుపుట్టాలు ఆభరణాలు వేసుకుని పుష్పక విమానానికి ప్రదక్షిణ చేసి లోపలికి ఎక్కి, సీతమ్మెక్కడా సీతమ్మెక్కడా అని అడిగారట. ఆవిడే సీతమ్మ అని చూపిస్తే అందరూ వెళ్ళి ఆవిడికి నమస్కరించారట. సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంతో కౌగిలించుకొని పలకరించారట. రాముడు అన్నారట, సీత, అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాం, అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చుక్కటి వనంలోనే కదంబుడిని చంపడం జరిగింది, చూసావా, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం, అక్కడే ఆ రావణుడు నిన్ను అపహరించాడు అని చెబుతూ ఉంటే సీతమ్మ గబుక్కున్న రాముడు చెయ్యి పట్టుకున్నారట. కాస్త ముందుకు వెళ్ళాక అదే అగస్త్య మహర్షి ఆశ్రమం. ఇక్కడి అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అని చెప్పి అస్త్రాన్ని ఇచ్చారు. అదిగో అక్కడ కనబడుతున్నది సుతీక్ష్ణుడి ఆశ్రమం, అలాగే చిత్రకూట పర్వతం, ఇక్కడే కదా మనం తిరుగుతూ ఉండేవాళ్ళం అంటూ అన్ని జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ వచ్చారట. మన పురాణములు.